హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఈస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో కథ బొగడు చూడు తల్లిసాడు కత్తురాట. మరి ఈ రోజు కనుక కొడుకు సీనన్న నాయన మళ్ళీ పేరు కొడుకు సీనన్న నాయన మళ్ళీ పేరు ఏడు మా నాన్న ఏడుగాను ఏడేడు దారుల్లో 7 తీరు దారుల్లో ఏ దారి నత్తావే మా బాబు మల్లయ్య, మల్లెన్న అడత్తావే మా బాబు మల్లయ్య. ఏడేడు దారుల్లో 7 తీరు దారుల్లో ఏ దారి నత్తావే మా బాబు మల్లయ్య, మల్లెన్న అడత్తావే ఓ బాబు మల్లయ్య. ఓతన్నా నా కొడుక నా కొడుక సీనన్న నేనెళ్ళిపోతన్నా మా బాబు వస్తాడని నాతో వాదుస్తావా చిరనాడు మీ బాబు మల్లయ్య అయినా కట్టాము చేసి కాని కట్టాము చేసి మిమ్మూల గాది నాను పోతన్నా నేనెళ్ళిపోతన్నా నా కొడుక సీనయ్య మాటకు వందరాను నా కొడుక సీనన్న. ఏడేడు దారుల్లో 7 దారుల్లో ఏ దారి రత్తావే ఓ బాబు మల్లయ్య, మల్లెన రత్తావే ఓ బాబు మల్లయ్య. బలగాన్ని వచ్చి బంధువులు అడిగిన ఇల్లు కట్టినాడు. ఈ సంగతి ఇట్లా ఉండే కనుకనేవి పెద్ద కొడుకు అప్పిరెడ్డి కనుకనేవి గంగాల వేదిక మరి ఈ ఆడవిలో నాకు ఈ విద్య అంటే నంది గడికి లేని మరి పుల్లల గడికి లేని అటువంటి వైద్య నీలవ చేతిలో పెడితే పాపకారి నీలం ఏమన్నది ఏమిటి మొగోళ్ళు మీరు కింది పట్ట సాయం చేయకూడదు, మీ పక్కనే సాయం చేస్తాను పిల్లని అన్యం తీసుకొచ్చి ఎప్పుడు గంగలు వేసినావి అడవిలో పాపకార్యంలో నీలమ్మ గారి గంగలు ఇస్తే కనుక లేని మనం వేసింది మొగోళ్ళు మొగోళ్ళు పాయ మీ చెల్లవా అని మరి అటువంటి మాట మాట్లాడి అట్లా తడిపెట్టి తాళం చేసే వాళ్ళకి నీ చెల్లునే పేరుకి ఎప్పుడు ఏరా వచ్చిండు. 11 రోజులు పండుగ చేశారు. అయ్యో ఇలా మొగల చేతుల పిల్లలు తక్కువ ఆడల చేతుల అర్థమాలి తను మరి నీలమ్మ దగ్గరికి వచ్చి అయ్యో వదిలి మరి ఇలా మా తమిళ పండుగ తెల్లారు ఎందుకు ఎప్పుడు ఏరా వచ్చిండు. రత్నాగిరెడ్డి అన్నాడు అదే నీలవ్వా అటువంటి మా తల్లి ప్రాణం ఏంది, మా తండ్రి ప్రాణం ఏంది, పదినే నీలవ్వా పిల్లవలేని పిల్లలు అయ్యలేని పిల్లలు పదినే నా చెల్లె పసిపిల్ల కసి కాక నా చెల్లె మాడగొట్టుకోలేక ఏర్తాడు, మరి పాలేక ఏర్తాడు అవ్వా కాలు మొక్క వదిలే. ఇప్పుడు ఇలా వదిలే అంటాను. మరే మీ అవ్వ చచ్చిపోయేటప్పుడు నీ కాళ్ళు వేస్తే చదువు లేకుండా మంచి శాస్త్రం లేకుండా మంచి చెల్లె దైవం అన్నావు, చెల్లెనే చేతవాది శాస్త్రం అన్నావు, పెంచుతాను అన్నావు. అది కాకుండా గాని ఇలా శాస్త్రన్న బాడకలు సాగాలి. ఇప్పుడు తాను చేపిస్తే బాడలు తిరుగుతుందా, ఆ వంతలు తిరుగుతుందా? ఇప్పుడు తాను చేపించి కాడికి పెట్టి బౌడర్ ఎత్తే వాళ్ళని చూడత్తల్లా పసి పిల్ల పసి కాంతవ్వా అవ్వ నీకు దండవే అవ్వ నీది కళ్ళు నిన్ను వచ్చేదా నువ్వు కొన్ని పాలు వచ్చేదా
నేను వస్తుండదా అన్న నేను అసోడానా నేను ఇస్తుండదా అన్న ఇస్తుండదానా నేను బౌలాన్ని నీ బౌలాంజన్ నువ్వు లేనో కాదవా కాదు ఇప్పుడు వాళ్ళ అన్నలు రాజ్యం దేశంలో పోయేటప్పుడు తమ్ముడా మరి చదువుకుంటున్నారా అంటే అందుకే నాకు చదవద్దు నాకు శాస్త్రం వద్దు ఇగో నా చెల్లెలే నా చదువు నా చెల్లెలే బంగారం వీడు అన్నాడు వీడు పోలే గట్ల వాళ్ళ 5 పల్లెలో పోయి చదువుకుంటాం చదువుకున్నప్పుడు నీకు చదువుకుంటా అయిపోగా ఓ నా చెల్లె దైవము నా చెల్లె బంగారము కంగలేసింది ఎక్కడ ఒక్క సౌతి మాట్లాడేది చుట్టాలైన ఈ ఊరోళ్ళు కాదు ఇక వాళ్ళు ఒరిగిచ్చేదాకా నేను ఇన్నే ఉంటానా కాసేపు ఏంటంటే ఉడదిక్కొని దేహాలు పెట్టుకొని బండి ఎక్కి పోడే ఉంటానా ఇక ఎల్లు అన్నాడమ్మా ఎల్లు అన్నాడమ్మా ఇంకా కాకపోతే వీళ్ళందరూ చెప్పులు తెచ్చి మెడికేసిపో నా సంచి లేదా నేను మొన్న యూట్యూబ్ లో చూపించుకుంటే జమినీలో కనబడ్డది నా గర్భసంచి ఉన్నది చలికాలం వెళ్ళాక గంట ఎండాకాలం ఏం పని నేను ఎప్పుడు పడితే కప్పే కదా మొరగల పసిపిల్ల కసికంట ఉంది కానీ కొడుక తల్లికి రావాలి అటువంటి అవ్వలేదు పిల్లలు మా తల్లి ఉంటే మా తండ్రి మాకు ఇంత కోసొచ్చునా అవ్వాలి సాకరు కావాలి కాళ్ళ మీద పడితే ఆ రోజు సాకరు కవగలిగినవి నా చెల్లి ఎత్తనంటే అటువంటి కనుక బిడ్డ ఎవరికి అది ఎట్ట ఉండదు బిడ్డను బాధపడే బిడ్డ తండ్రిపడే బిడ్డ అన్నదే అగరు కవగలిగినవి ఆ రోజు అంజల కరిగినవి సరే బాగా నోట్లా పెట్టే రామరా సాగరు కవగలిగినవి అడవిలో కలిగే పాలిస్తాను పెడతా నా చెల్లి కలిగే పాలి అంటే ఆ పిల్లగాడి కలిగిన రాజు రాసి పడుతుంది నా కాలు మొక్క కానీ సాగరు కవగలిగి ఆడలాగే పాలిస్తా ఉన్నదే అమ్మ రాముడు రామన్న మనం అటువంటి కలిగిన నడులకు ఎప్పుడు ఎర వచ్చిండు నడులు ఎర వచ్చి మన రోజు కలిగిన మామా నీ అవలేని పిల్ల అవ్వా అయినా పిల్ల రామాని అటువంటి కలిగిన ఆ రోజు కలిగినది బలపడియకుండా మా చెల్లి ఎత్తుకొని ఎర వచ్చినవా అట్లా సుఖం చూసే కళ్ళు రానా మా చెల్లె పసి పిల్ల కదికాంత ఏ తల్లి కానీ తండ్రి కానీ అంటాడు వాడు రోజుకి కట్టి రోజు పాలు పోయిన అంటది ఉన్న మొద్దలు ఉన్న వాడు కట్ట మీద తక్కువ అంటది కావచ్చు అవ్వాలి చిప్పచేత పట్టుకొని రాని రాని కనుకనేది పిల్ల
ఇల్లు అనకుండా కానీ ఇల్లు అనకుండా అడగచ్చు గోలి కాలుకుంటాను అందుకే అంటే ఏ మంచి కానీ మరి వందన శ్రీరావతు మరం మీద పుట్టు పుట్టదు మరి వందన శ్రీరాత్ర మానవుడాలు మరం మీద పుట్టు పుట్ట మానవోదు ఇంత రూపాయలు ఉన్నాయని ఉరువాతు వంట బలం ఉన్నదని ఉరువాతు ఇంత రూపాయలు ఏనాడు ఎక్కడ వంట బలం ఏనాడు ఎక్కడ రాదు మాట మర్యాద మంచిగుంటే అయ్యో పనులు మిగతా మందర పడ్డాడు అనుకోవడం మాట్లాడుకోవడం మా చెల్లి ఇచ్చిపోతారు అంటే అప్పుడు కలియాలి అనుకున్నాను 5 ఇల్లు అనకుండా ఫ్యామిలీ అనకుండా అడగచ్చు గోలి చదువుకున్నాను రేపు ఎప్పటికల్లా నా ముఖం చూడకుండా చెల్లెమ్మ ముఖం చూసి అయ్యో రేపటికల్లా పచ్చిపోయి సాకలు ఇల్లు బట్టలకి బాకీ పిల్లలు ఇలా మొండి మీద మూడు కదా ఇంత దిగ్గకుండా మన్నాడు కూడా అయ్యో రాదేవుడు రాదు ముందు కదా కింద దిద్దకుండా మనవాడకుండా మనవాడితే రోజు ఆగితే టైం ఆగితే అంటాడయ్యా ఆడాది బిడ్డ 2 ఏళ్ల బిడ్డ 2 3 ఏళ్ల బిడ్డ అంటే 5 ఏళ్ల బిడ్డ పెరిగింది అంజం 5 ఏళ్ల బిడ్డ అయింది 5 ఏళ్ల బిడ్డ పెరిగిందా 5 ఏళ్ల నాడు చదువు రానివాడు సభలో ఉన్నప్పుడు రానివాడు వింత పశు లక్షల కన్నా అక్షరాలు విన్నా తీరాలి శాస్త్రాన్ని తీరాలి అని ఆ బిడ్డను తీసుకోపోయి ధర్మ బల్లలు ఎత్తి బడికి పోతాంది ఇంటికి వస్తాడు అరే అంటే మనం ఆగుతే రోజులు ఆగుతే టైం ఆగుతుంది ఒక్కనాడు తిన మందు బాలకచ్చింది బతుకమ్మ పండుగ పెద్దలకు వచ్చింది పుత్రమా ఆనాడు అనుకున్నాం ఏ మాట అనుకున్నారు రేపటికల్లా అయ్యో మరి ఎలా వాళ్ళు మాత్రమేనా ఆ బడికి పోతాడు మొండి చింత మూల గుర్తు కానీ అరకచిని బతుకుతాం వీళ్ళు ఇక్కడ ఉన్నారా మరి అప్పినట్టు ఎక్కడ వేయండి కొలుగు వేయి రాజ్యాల మీద దేశాల మీద కొలుగు వేయండి నా తమ్ముడు అయితే నా చెల్లిని అతనని అంటానే 12 ఏళ్ళు దగ్గరికి వచ్చింది 12 ఏళ్లకు 6 తమ్ములు తీసుకొని ధన 5 తమ్ములు తీసుకొని ఆడగాలు లేపినాడ ఎప్పుడు ఎర వచ్చిందాట అప్పుడేంటి ప్రాంతాలు లోలి ఎర వచ్చింది బామా నీలమ్మ ఎవరు కావచ్చు మా ఆయన అయితే 12 ఏళ్ళ కొలుగు వేయండు ఆయన రాలే మా ఆయన అసలు పెళ్లి సోకే కానీ పిల్ల సోకలేదు నేనేం చేయాలి కానీ రాత్రి కళ్ళకి వచ్చిండు ఏమైంది నీళ్ళు మంచిగా ఏం చెప్తాను ఎట్లున్నదే ఏం తింటారు జ్వరం వచ్చి మంత కింద ఉంటారు మంత కింద ఊడుతుంది తాడి పండు అయ్యో అన్నవుడు గాజుల దీపం కొబ్బరికాయ పట్టుకుని వస్తాను మీకు ఆ దొరికే నా మొగోడు బయట పోయి బండిని కట్టం చేసి ఇంటికి వచ్చి ఏమైందే బుజ్జి అని పిలిచినప్పుడు గాజులు కొబ్బరికాయ పట్టుకోవాలి మంగళారతి పట్టుకోవాలి ఇక సత్యం చూడాలంటే కొబ్బరికాయ తీసి ఆయన నెత్తిలో కొట్టాలి కొబ్బరికాయ వలిగిందంటే ఆయన కూడా సత్యం ఉన్నట్టు కలికాయ వలిగితే సత్యం తప్పినట్టు గ్యాస్ వచ్చి కాలకపోతే సత్యం ఉన్నట్టు చూడు రేపు చూడు మీరు కూడా మరి ఎప్పుడు తెలియబోతున్నా అని గట్ట ఏమన్నా కానీ ఈనాటి
మనిషి బిచ్చంటే అర్థమైతే ఇనక్కలేదా ఆయన కొట్ట నా మేనత్తా అయ్యో నీ కూడా నిన్నట్టుకుని నువ్వు ఆ పొది కట్ట లేదా మా మేనత్తే నానత్త ఇక నాకు ఏది నా చెల్లి ఏది చెల్లి పోయి వచ్చినాక చెల్లెలు చెల్లేసేది అడిగాను నీ పెట్టిన గేడు గురువు లెక్క నీకే ముట్టింది కలపాలు లెక్క నీకే రో ముట్టింది ఏం చెప్పాను ఏది సాగి చెల్లేదు ఏమో లోపల లోచర అయితే చెల్లె అంటే అయ్యో నా దేవుడు ఏమంటా చెప్పాలి కాదు దేవుడు నా దేవుడు ఎట్లా చెప్పాలి కాదు దేవుడు అయ్యో అయ్యో ఒక్కటని చెప్పండి అయ్యో అయ్యో కానీ ఏడుపు 70 రకాలు కానీ ఏడుపుకు కనుసులు ఉండాలి కనుసులు లేకపోతే మొండి మొండి అవుతుంది నేను ఏడుతా డోలు కొట్టాడు నువ్వు కనుసురా నీ పిల్లలు పెద్దగా వచ్చిందా అట్లా కాదే నోరు మీ ఏది నా చెల్లి చెల్లి ఏది నా చెల్లి ఏది చెల్లి నీ ఎత్తు పెరిగినా ఏది నా చెల్లి చెల్లిగాడ మామా నీలమ్మా మగోళ్ళకు ఇంత కోపం ఉంటుందా కోపం పాడబడా మగోళ్ళకు కోపం వస్తే ఆడలను అడిగి కొట్టాలి పెళ్ళాన్ని కొట్టేటప్పుడు పెళ్ళం ఇక్కడ కొడితే దెబ్బ అడిగి కొట్టాలి కానీ నువ్వు గిట్ట బాగా బెదిరిస్తున్నావు అనుకో ఇప్పుడు ఏమి లేదు అలాగే ఆధార్ కార్డు పట్టుకొని అవతల పడతా నేను ఆధార్ కార్డు పట్టుకొని అవతల పడతా రేవంత్ రెడ్డి బస్ నీ పెట్టింది కదా ఆధార్ కార్డు పట్టుకొని అయితే ఒక ముచ్చట చెల్లి అంటే ఇగురవన్నీ ఉండాలి ఈ పన్న కట్టుకుంటా ఇగుర ఉన్నోళ్ళు 20 మంది వస్తారు పని చేసిన వాళ్ళు 10 మంది వస్తారు మరి చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.